ఈరోజు ఏటో మధుకరన్న గారు మరణించడం జరిగింది. అంటే ఆయన ఏదో శాతగాక లేకపోతే ఆయనకేదో ఆర్థిక ఇబ్బందుల ద్వారా ఆయన మరణించిన వ్యక్తి కాదు, ఆత్మహత్య చేసుకున్నాడు. కేవలం అగ్రవర్ణ నాయకుల వారి పెత్తనం, వారి ఆగడాలు భరించలేక ఆయన ఈరోజు 10 మందికి భరోసాగా ఉన్నటువంటి వ్యక్తి, 10 మందికి ధైర్యం ఇచ్చేటువంటి వ్యక్తి ఈరోజు ఆయన ఆత్మహత్యకు పూనుకున్నట్టు అంటే ఎంత బలమైన కారణమై ఉంటుందో ఈ వేమనపల్లి మండల్ కానీ బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి. అంటే అగ్రవర్ణ నాయకుల పెత్తనం రోజు రోజుకు మితిమిడుతుంది. గతంలో చూసినట్లయితే ఇదే వేమనపల్లి మండల్లో 2007లో మన దుర్గం శివరామన్న గారి పైన కూడా ఇలాగే అంటే హత్యాయత్నం చేపించి తనను మట్టు కనిపించింది. అంటే ఎక్కడైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు రాజకీయంగా వారి ఉనికిని చాటుకుంటున్నారో, ఎక్కడ రాజకీయంగా వారు ఎదుగుతున్నారో అక్కడ వారిని అడ్డుకొని వాళ్ళను అనగదొక్కాలనే అవసరమైతే వినని వాళ్ళను హత్యాయత్నానికి పూనుకునేలా లేదా వారే హత్య చేయించే విధంగా కంకణం కట్టుకొని ఈరోజు అగ్రవర్ణాలు వారి పెత్తనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఈ తెలంగాణ సమాజం గ్రహించి అలాగే బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలు, వేమనపల్లి మండల ప్రజలు ఎవరైతే ఈ హత్యకు ప్రేరేపించిండ్రో రుద్రపట్ల సంతోష్ని, అలాగే సూసైడ్ నోట్లో ఎవరెవరి పేర్లు అయితే వారు రాయడం జరిగిందో వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలని, అలాగే దీనికి సంబంధించి ఎవరైతే వ్యూహాన్ని రచించిండ్రో అంటే ఎవరైతే మట్టు పెట్టాలని లేదా ఇబ్బందులకు గురి చేయాలని ఎవరెవరు దీనిలో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరిని, అధికారులను, నాయకులను ప్రతి ఒక్కరిని కూడా ఈ అధికారులు, ఈ నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా వారికి తగిన శిక్ష పడేంత వరకు కూడా కలిసికట్టుగా పనిచేయాలని చెప్పేసి, ముందుకు రావాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం.